ఈసారి కప్ ఇండియానే గెలవనుందా? ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు ఫైనల్కి రానుంది? ఆఫ్ఘనిస్తాన్ ఉద్దేశించి హర్భజన్ సింగ్ ఏమన్నాడు? ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ పాల్ కాలింగ్వుడ్ టీమిండియానే గెలుస్తుందని చెప్పడానికి రీజన్ ఏంటి? మాజీ క్రికెటర్స్ ఇతడే కీలకమని చెప్తున్న ప్లేయర్ ఎవరు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. T20 వరల్డ్ కప్ ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా మూడు మ్యాచ్లు ఉన్నాయి. సో గ్రూప్ 1 నుంచి టీమిండియా ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా గ్రూప్ 2 నుంచి సౌత్ ఆఫ్రికా అండ్ ఇంగ్లాండ్ సెమీఫైనల్కి చేరిన సంగతి మనందరికీ తెలిసిందే. సెమీస్ మ్యాచ్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఈ క్రమంలో తొలి సెమీస్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ ట్రినిడాడ్ వేదికగా, రెండో సెమీఫైనల్లో టీమిండియా ఇంగ్లాండ్ గయానా వేదికగా తలబడనున్నాయి. ఈ 2 మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం గురువారమే జరగనున్నాయి. తొలి మ్యాచ్ ఉదయం 6 గంటలకు ప్రారంభం కానుండగా దీనికి రిజర్వ్ డే కూడా ఉంది. ఒకవేళ వర్షం వల్ల ఇబ్బందులు కలిగితే నెక్స్ట్ డే ఈ మ్యాచ్ను కండక్ట్ చేయొచ్చు. ఇక రెండో సెమీఫైనల్లో రాత్రి 8 గంటలకు మొదలు కానుంది. ఈ మ్యాచ్కి మాత్రం ఎటువంటి రిజర్వ్ డే లేదు. సో జనరల్గా మాజీ క్రికెటర్లు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారంటే టీమిండియా ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా సెమీస్కి చేరతాయని. బట్ అనూహ్య రీతిలో ఆఫ్ఘనిస్తాన్ కూడా రేస్లోకి దూసుకొచ్చింది. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. T20 ప్రపంచ కప్ 2024 ఫైనలిస్టులను అంచనా వేస్తూ ఈసారి వాళ్ళు కూడా ఫైనల్కు వస్తారని అనిపిస్తుంది. ఏదేమైనా టీమిండియానే ట్రోఫీ గెలుస్తుందని పేర్కొన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఉద్దేశించి బజ్జీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. తుదిపోరులో భారత్తో ఆఫ్ఘన్ తలపడే అవకాశం ఉందని, రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో గెలుస్తుందని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇదిలా ఉండగా మాజీ క్రికెటర్ పాల్ కాలింగ్వుడ్ కూడా టీమిండియాను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈసారి సెమీఫైనల్లో రోహిత్ శర్మ తలగ్గే పరిస్థితే కనపడడం లేదన్నాడు. ఇంగ్లాండ్ కనుక గెలుపొందాలనుకుంటే అత్యంత అసాధారణంగా ఏదో ఒకటి జరగాలని పేర్కొన్నాడు. T20 ప్రపంచ కప్ 2024లో ఇంగ్లాండ్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో భారత జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫైనల్లో చేరిన ఇంగ్లీష్ టీం తుదిపూర్లో పాకిస్తాన్పై గెలిచి ఛాంపియన్గా అవతరించింది. అయితే ఈసారి సూపర్ 8 చేరేందుకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడిన బట్లర్ బృందం అపజయం ఎరుగక ముందుకు సాగుతున్న పటిష్ట టీమిండియాని ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ పాల్ కాలింగ్వుడ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ ఈసారి టీమిండియా ఓడిపోతుందని అనుకోవట్లేదు. ఇంగ్లాండ్ ఎక్స్ట్రాడినరీగా ఆడితే తప్ప గెలవలేదు. భారత జట్టు ప్రస్తుతం మరింత పటిష్టంగా తయారైంది. ముఖ్యంగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫామ్లో ఉన్నాడు. చాలా ఫిట్గా పూర్తిస్థాయి నైపుణ్యాలు కనబరుస్తూ ముందుకు సాగుతున్నాడు. అతడి బౌలింగ్ అస్త్రాలకు ఏ జట్టు బ్యాటర్ వద్దైనా సమాధానం లేకుండా పోతుంది. 120 బంతుల గేమ్లో బుమ్రా వంటి సూపర్ పేసర్ 4 ఓవర్లు బౌలింగ్ చేయడం ఖచ్చితంగా పెను ప్రభావమే చూపిస్తుంది. ఇక టీమిండియా అమెరికాలోని కఠినమైన పిచ్లపై కూడా మ్యాచ్లు గెలవడం చూసాం. దూకుడైన ఆట తీరుతో రోహిత్ శర్మ ఆకట్టుకుంటుంది. గయానా పిచ్ ఎలా ఉంటుందన్న అంశం మీదే అంతా ఆధారపడి ఉంది. ఏదేమైనా బంతి కనుక టర్న్ అయితే ఫలితం ఖచ్చితంగా టీమిండియాకి అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్పై టీమిండియాదే పైచే కానుందని కాలింగ్వుడ్ అంచనా వేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.